హలో గైస్, నా పేరు మైసర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నిన్న దేవరా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా చాలా మంది సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ ట్విట్టర్లో అంటే ఎక్స్ ప్లాట్ఫామ్లో ఏం చేస్తున్నారంటే ఆచార్య సినిమాతో కంపేర్ చేస్తున్నారు దేవరాని. బట్ అదెందుకో నాకు ఆ కంపారిజన్ అంటే అన్నెసెసరీ అనే ఫీలింగే వస్తుంది. అంటే కొన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం డెఫినెట్గా. బట్ ఓవరాల్గా స్టోరీ లైన్ పరంగా అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా డెఫినెట్గా అది దేవరా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ అట్మాస్ఫియర్ అదంతా కూడా చాలా డిఫరెంట్ అసలు. సో ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దేవరాని ఆచార్యాన్ని కంపేర్ చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, అండ్ దేవరాకి దానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది ఈ వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వాళ్ళు చెబుతున్న పాయింట్ ఏంటి అంటే సేమ్ షాట్ అని చెప్పి. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు స్టార్టింగ్లో మనకి దేవరాలో కూడా అంటే సారీ ఆచార్యలో కూడా సేమ్ మనకి ఇలాగే ఆ హిల్స్ యొక్క వ్యూ అయితే వచ్చింది. ట్రైలర్లో కూడా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి హిల్స్ యొక్క వ్యూ అయితే వచ్చింది. సో అలాగా సేమ్ ఉందని చెప్తున్నారు. తర్వాత రెండోది వచ్చి యూనో చిరంజీవి గారు ఒక ఒక అంటే కోస్టల్ ఏరియా లాగా ఇసుక అది ఉంటుంది మొత్తం. సో ఆ ప్రాంతం దగ్గర పీపుల్ని టార్చర్ పెడుతున్న టైంలో వాళ్ళందరినీ కూడా కొట్టి వాళ్ళని కాపాడతారనమాట. సో బేసిక్గా అక్కడ బీజిఎం అది కూడా చాలా బాగుంటుంది ఆచార్య మూవీలో. సో ఆ సీన్ ఏదైతే ఉందో అక్కడ జనాలు ఎలాగైతే ఉన్నారో సేమ్ అలాగే ఇక్కడ కూడా పీపుల్ ఉన్నారు. అక్కడ ఎలాగైతే అందరూ కింద పడిపోయి చనిపోయి ఉన్నారో సేమ్ అలాగే ఇక్కడ దేవరాలో కూడా ట్రైలర్లో కొంతమంది కింద చనిపోయి ఉన్నారు. అంటే వీళ్ళకి అప్పటి వరకు భయం తెలియదు, కానీ మొదటిసారి వాళ్ళ కళ్ళలో భయం కనబడింది. అదంతా వచ్చిన టైంలో చనిపోయినట్టుగా కొంతమంది చూపించారు కదా, నేల మీద పడున్నట్టు. సో అది సిమిలర్గా ఉంది అని చెప్పారు. తర్వాత అందులో రామ్ చరణ్ గారును తర్వాత సోను సూద్ గారు వీళ్ళిద్దరూ కూడా ఊర్లో మొదట ఫ్రెండ్స్గానే ఉంటారు. సో అలాగే ఇక్కడ దేవర అండ్ బైరా వీళ్ళిద్దరూ కూడా ఊర్లో ఫ్రెండ్స్గా ఉంటారు. సో ఆ పాయింట్ చెప్పారు. తర్వాత సోను సూద్ క్యారెక్టర్ని సైఫ్ అలీ ఖాన్ గారు రీప్లేస్ చేశారు. ఈవెన్ లుక్స్, హెయిర్ స్టైల్ కూడా సిమిలర్ ఉందనే పాయింట్ వస్తుంది. సో అందులో ఆయన రెండు లుక్స్ ఉంటాయి సైఫ్ అలీ ఖాన్ గారివి, సారీ సోను సూద్ గారివి. ఒకటేమో జుట్టు తక్కువ ఉండి, ఇంకోటేమో జుట్టు కొంచెం ఎక్కువ ఉండి రింగుల్లాగా. సో సైఫ్ అలీ ఖాన్ గారిది కూడా ఇక్కడ ఒకటి జుట్టు తక్కువ ఉంది, అండ్ ఆ తర్వాత రింగ్స్ కొంచెం ఎక్కువగా రింగ్స్ లాగా ఉంది. ఇదేంటంటే లేయర్స్ లాగా ఉంది. సో ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ మారినప్పటికీ కూడా ఈ పాయింట్ సిమిలర్ అనే బేసిస్ మీద చెప్తున్నారు. తర్వాత ఆచార్యలో ఎలాగైతే కుస్తీ పోటీ ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టారు. అండ్ అదొక ప్లేస్ లాగా క్రియేట్ చేసి దాన్ని అక్కడ పెట్టారని చెప్పారు. తర్వాత అక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, అంటే మంచిగా ఉంటే మంచి, లేకపోతే భయం అంటే ఏంటో చూపిస్తాను వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఇంకా తర్వాత సోను సూద్ ఏమో నువ్వు ఉన్నంత వరకు ఈ పాదఘట్టం ఈ ధర్మస్థలి సేఫ్ అని అంటే నువ్వు ఉన్నంత వరకు ఈ కొండలు నీ మాటే వెంటాయని చెప్పి ఇక్కడ అన్నారు. సో ఇది కూడా కొంచెం సిమిలర్గా ఉందనే పాయింట్ చెప్తున్నారు. ఆ తర్వాత హీరోయిన్ కాస్ట్యూమ్స్ కూడా కొంచెం సిమిలర్గా ఉన్నాయి ఆ సినిమాకి ఈ సినిమాకి అని అయితే చెప్తున్నారు. సో ఇవి వాళ్ళు చెబుతున్న పాయింట్స్. సి ఇక్కడ నిజంగా ఏమంటారు పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో ఆ టైంలో హీరో వచ్చి సేవ్ చేస్తాడు. అండ్ సేవ్ చేయడాన్ని అక్కడ ఒక సీన్లా చూపిస్తారు. చిరంజీవి గారు వస్తారు, అక్కడ బీజిఎం బాగా ఎలివేట్ అవుతుంది, ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తారు బాగా. అక్కడ ఆయన వాళ్ళందరినీ కూడా చంపుతున్నట్టు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అలా ఉండదు, అసలు కంప్లీట్గా డిఫరెంట్. అండ్ ఆల్రెడీ చంపేశాడు, అది చంపేసిన శవాల్ని చూసుకుంటున్నారు ఆ టైంలో. సో మొత్తం అందరూ కూడా సో ఎవరు చంపారో తెలియని సిచ్యువేషన్ మైట్ బి ఉండొచ్చు అక్కడ. సో అప్పటి వరకు భయం అంటే ఏంటో తెలియదు, కానీ అప్పుడు భయం అనేది తెలిసింది ఆ శవాలను చూసిన తర్వాత. అండ్ ఒక పడవకేమో ఇట్లాగ రెండు వైపులా శవాలను వేలాడదీసిన తర్వాత అట్లా భయం అనేది కనబడింది. సో అది డిఫరెంట్ కేస్ సినారియో. తర్వాత రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు కొండలు అంటారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు సముద్రం పక్కన కూడా కొండలు ఉంటాయి. సో దానికోసం ఒక మంచి షాట్ తీసుకోవాలనుకున్నారు. సో అట్లా దేవరాలో చూపించారు. సో అది సిమిలర్గా ఉండుండొచ్చు, బట్ కాంట్ సే ఎగ్జాక్ట్లీ అదే స్టోరీ అని చెప్పి. తర్వాత రెండోది ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు. అండ్ సోను సూద్ మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత రామ్ చరణ్ గారికి బదులుగా చిరంజీవి గారు వచ్చి రివెంజ్ తీర్చుకుంటారు ఇక్కడ. బట్ ఇక్కడ అలా కాదు, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నా కూడా ఇక్కడ మోసం జరిగినా కూడా ఆ తర్వాత దేవరా అనే పర్సన్ చనిపోలేదు కదా, దేవరా అనే పర్సన్ సముద్రం మీదకి వెళ్ళాడు. సో సముద్రం మీదకి వెళ్ళి జరుగుతున్న అన్యాయాలను అక్కడుండి ఆపుతున్నాడు.
సో, దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉందనే ఫీలింగ్ అయితే వస్తోంది. అండ్ క్యారెక్టర్ లుక్స్ అయితే మాత్రం ఇప్పుడు 'సోనూ సూద్' గారిది, తర్వాత 'సైఫ్ అలీ ఖాన్' గారిది కొంచెం సిమిలర్‌గా ఉన్నాయంటే, మైట్ బి అది ఆయనకి సెట్ అయిందని పెట్టుండొచ్చు. ఎందుకంటే 'సైఫ్ అలీ ఖాన్' గారిని ఇప్పటివరకు అలా చూడలేదు కదా మనం. సో, మైట్ బి ఆయన్ని అలా చూపిస్తే చాలా బావుంటదనే వైబ్ వచ్చుండొచ్చు. ఇన్‌ఫాక్ట్ కొంతమంది ఆయన లుక్స్ చూసి ఏం చెప్తున్నారంటే, ఈయన 'ఆదిపురుష్' సినిమాలో రావణాసురుడిగా ఎలా అయితే ఉండాలో, అంటే అండ్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో అట్లా లేడు గదా అందులో. సో, దానికంటే ఇక్కడ ఇంకా కొంచెం రావణాసురుడిలా కనబడుతున్నాడని జెప్పి పాయింట్ ఔట్ చేస్తున్న సందర్భం కూడా ఉంది నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. సో, ఆ నెగెటివ్ లుక్స్ అనేవి బాగొచ్చాయి. ఒక విలన్‌కి చాలా పవర్‌ఫుల్ లుక్ గావాల్సి ఉంటది. ఇన్‌ఫాక్ట్ 'సోనూ సూద్' గారికి ఏమైపోయిందంటే, ఆయనకి అదే లుక్ పెట్టినా గూడా మెడలో కండువా టైప్‌దేదో ఎయడం వల్ల అంటే ఇప్పుడు ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోని బట్టి చెప్తున్నాను నేను. సో, ఆయన అంత పవర్‌ఫుల్‌గా కనిపించలే అసలు. సో, అది అక్కడొచ్చిన ప్రాబ్లము. సో, ఇక్కడ అలా కాదు గదా! ఇక్కడ ఈయన చాలా పవర్‌ఫుల్ విలన్‌లా కనబడుతున్నాడు. డెఫినిట్‌గా ఆ 'బైరా' ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అందులో 'సైఫ్ అలీ ఖాన్' గారి లుక్స్ గాని, ఆయన ఎక్స్‌ప్రెషన్ గాని టూ మచ్ విలనిస్టిక్‌గా ఉన్నాయి. అంటే రియలిస్టిక్ అనేదాన్ని విలనిస్టిక్ అని మార్చాను. ఏమనుకోవద్దు. సో, చాలా విలనిస్టిక్‌గా ఉన్నాయి అక్కడ. సో, అంటే ఒక విలన్ మనకి ఎంత పవర్‌ఫుల్‌గా కనబడాలో అంత పవర్‌ఫుల్ కనబడుతున్నారాయన. సో, చాలా డిఫరెంట్. ఇంకా కుస్తీ అంటారా? డెఫినిట్‌గా అది మేబీ పెట్టుండొచ్చు. అంటే ఇది ఇక్కడ సూట్ అవుతది అండ్ సెట్ అవుతది. అండ్ వన్ ఆన్ వన్ వర్సెస్ ఫేస్ ఆఫ్ సీన్స్ పెట్టొచ్చు అనే బేసిస్ మీద మైట్ బి పెట్టుండొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే అక్కడ ఆయుధ పూజ పాట గూడా ఉంది. సో, అది గూడా చాలా గ్రాండియర్‌గా ఉంటది కాబట్టి దాని పరంగా గూడా మేబీ పెట్టుండొచ్చు. సో, అది కొంచెం సిమిలర్‌గా అనిపిస్తుంది. అది గూడా నేను ఒప్పుకుంటా. అండ్ ఆ తర్వాత నువ్వున్నంత వరకు ధర్మస్థలికి ఏం గాదు. తర్వాత నువ్వున్నంత వరకు ఈ కొండలు నీ మాటింటాయి. ఇది గూడా ఓకే అనుకుందాం. బట్ ఓవరాల్‌గా ఒక్కసారి స్టోరీ గనక చూసినట్టయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో డ్యూయల్ రోల్ లేదు. ఇందులో డ్యూయల్ రోల్ ఉంది. అందులో ఫాదర్ అండ్ సన్ ఉంటది. సో, దాంట్లో ఏంటంటే ఒక కమాండర్, ఇంకో కమాండర్. సో, ఇది ఉంటది. అక్కడ ఎమోషన్ ఉంటది. బట్ నాట్ 100% జస్టిఫైడ్ గదా! ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటది. సో, ఈ ఎమోషన్ చాలా బాగా జస్టిఫై అవుతది. సో, ఇది బాగా కన్వే అవుతది. తర్వాత రెండోది ఇది కంప్లీట్‌గా సీ బ్యాక్ డ్రాప్ మీద నడుస్తది. ఆచార్య ఏ బేసిస్ మీద నడుస్తది? మొత్తం అంతా గుడి. ఆ గుడి పాదఘట్టం, ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటది. ధర్మస్థలి, పాదఘట్టం ఆ టెంపుల్, ఆ గుడిలో అన్యాయాలు, అక్రమాలు ఈ బేసిస్ మీద నడుస్తూ ఉంటది. సో, దీనివల్ల ఏమవుతుందంటే అసలు కంప్లీట్‌గా ఒక వేరే వరల్డ్ ఇది. ఆ వరల్డ్ వేరు, ఈ వరల్డ్ వేరు. కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్స్ ఇవి 2 గూడా. సో, దానికి దీనికి ఏ రకంగాను సంబంధం లేదు. అక్కడ ఎంత ఫైట్ చేసినా కూడా నేల మీద ఫైట్ చేయొచ్చు. అంటే ఆ కంఫర్ట్ జోన్ ఉంటది. డెఫినిట్‌గా నేల మీద ఫైట్ చేసినా కూడా ఆ కంఫర్ట్ జోన్ ఉంటది. బట్ ఇక్కడ అలా గాదు. అంటే మేబీ అడవుల్లో ఫైట్స్ ఉన్నాయి గదా! ఆ ఫైట్స్ మేబీ అంత కంఫర్ట్ జోన్ ఉండకపోవచ్చు. డిస్కంఫర్టబుల్‌గానే ఉండొచ్చు. బట్ ఇక్కడ వాటర్‌లో ఫైట్స్ ఉన్నాయి. అండ్ విత్ బోట్స్ ఉన్నాయి. అండ్ బాంబులు పేలుతున్నాయి. సో, డెఫినిట్‌గా టూ మచ్ డిస్కంఫర్ట్ ఉంటది. అండ్ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ షార్క్‌తో ఫైట్ సీక్వెన్స్ ఉంది. సో, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ సినారియోస్ అని చెప్పొచ్చు. అండ్ రెండోది అది కంప్లీట్ డే మోడ్ సినిమా అది. సో, ఒక డే మోడ్ సినిమాకి, నైట్ మోడ్ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే ఆ యాంబియన్స్ వల్లో, ఆ అట్మాస్ఫియర్ వల్లో మనకు కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్ చూస్తున్న ఫీలింగే ఉంటది. మనకి 'దేవర' గ్లిమ్స్‌లో ఏదైతే ఫైట్ సీక్వెన్స్ చూపించారో అదంతా కూడా నైటే జరుగుతోంది. సో, మైట్ బి ఇప్పుడు పెద్ద 'దేవర'ని ఇంట్రడక్షన్‌గా మనకి మేబీ ఆ ఫైట్ సీక్వెన్స్‌తోనే చూపించొచ్చేమో సినిమాలో. సో, ఇక్కడేంటంటే చిరంజీవి గారు క్యాజువల్‌గా వచ్చినట్టు ఉంటది. అండ్ డాన్సెస్ అవి చాలా బావుంటాయి. అండ్ తర్వాత ఒక కామెడీ సీన్ ఉంటది. అంటే సెకండ్ హాఫ్‌లో ఒక మైన్ దగ్గర ఎక్కడో ఒక ఫైట్ సీక్వెన్స్ అనేది నడుస్తున్న టైంలో అక్కడ ఇట్లా పొడి చేస్తున్నట్టుగా అదో కామెడీ సీక్వెన్స్ ఉంటది. అది బా అనిపిస్తది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసేసిన 'భల్లే బంజారా' పాట కూడా చాలా బా అనిపిస్తది. సో, ఇవన్నీ కూడా బావుంటాయి. సో, డెఫినిట్‌గా ఇవి కొన్ని బానే ఉన్నాయి. బట్ ఆ వరల్డ్ వేరు, ఈ వరల్డ్ వేరు. కంప్లీట్‌గా డిఫరెంట్ వరల్డ్ అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ పరంగా గాని, స్టోరీ డిఫరెంట్ స్టోరీ అసలది. అక్కడ 'రామ్ చరణ్' గారు చనిపోతారు. ఇక్కడ అసలుగా అట్లా గాదు గదా! 'దేవర' కంప్లీట్ ఎలైవ్ అసలు. అండ్ అసలు అది సముద్రంలోనే ఉంటాడు. సో, డెఫినిట్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీ క్రియేట్ అవుతుంది. డిఫరెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ అసలు నేలకి, సముద్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. తీరం రెండిటిని కలుపుతూ ఉండొచ్చు గానీ, డెఫినిట్‌గా నేల, సముద్రం కలవవు, కలవకూడదు గూడా. ఎందుకంటే నేల, సముద్రం కలిస్తే సునామీ. అది కొట్టుకుపోతాం. సో, అట్లా గాదు. సో, డెఫినిట్‌గా సముద్రం సీక్వెన్సెస్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. అండ్ కంప్లీట్‌గా ఇది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ వరల్డ్ అనే ఫీల్ అయితే ఉంది నాకైతే. సో, 'ఆచార్య'తో డెఫినిట్‌గా
ఒక 2, 3 పాయింట్స్ అయితే సిమిలర్ ఉన్నాయి. అండ్ ఐ ఫెల్ట్ 'వాల్తేరు వీరయ్యతో' కూడా ఒక పాయింట్ సిమిలర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలోకెళ్ళడం, ఇల్లీగల్ థింగ్స్ చేయడం సముద్రం రిలేటెడ్‌గా అండ్ ఫ్రెండ్ బ్యాక్ స్టాబ్ చేయడం. సో ఇవి 2 నాకు 'వాల్తేరు వీరయ్యతో' కొంచెం సిమిలర్‌గా ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా స్టిల్ అది యూనో ఒక డిఫరెంట్ వైబ్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే అక్కడేంటంటే కింద పని చేసే పర్సన్. అక్కడ యూనో తన గ్రూప్ మెంబర్ లాగా అంతే. ఇక్కడ అట్లా కాదు. తన ఫ్రెండ్ అండ్ సేమ్ పవర్‌ని కలిగి ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అన్నట్టు ఉంటుంది గదా! సో ఇవన్నీ ఉండడం వల్ల ఆబ్వియస్‌లీ యూనో ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్, ది బెస్ట్ ఫేస్ ఆఫ్ సీన్స్, ది బెస్ట్ సీ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్, ది బెస్ట్ గూస్ బంప్ సీన్స్ ఇవన్నీ ఉంటాయనే ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్‌గా కూడా చాలా బావుంటదనిపిస్తుంది. ఇంకొకటి బేసిక్‌గా 'ఆచార్య' డెఫినిట్‌గా దెబ్బైపోవడానికి ఇంకొక రీజన్ చెప్పనా? మణిశర్మ గారి మ్యూజిక్. సీరియస్‌లీ చెప్తున్నా. ఎందుకు మణిశర్మ గారి మ్యూజిక్ అంటున్నానంటే ఒక సీన్ ఉంటది. ఆ అమ్మాయి పాతఘట్టం వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పి ఓ సీన్ ఉంటది. ఆ తర్వాత ఆ అమ్మాయిని విడిపించడానికి చిరంజీవి గారు ఎళ్తారు. అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. ఆ ఫైట్ సీక్వెన్స్‌లో ఎందుకో ఆహ్, చిన్న ఏమంటారు వావ్ ఫ్యాక్టర్ లాగా కూడా అనిపించలే కొంచెం గూడా. దానికి రీజన్ ఏంటి? వెనక పవర్‌ఫుల్ బీజీఎం ఏదైనా వచ్చుంటే చాలా బాగా అనిపించునేమో. అయ్యేముండదు. ఆ అమ్మాయి ఏదో శ్లోకం పాడుతుంటది. అదొస్తుంటది బ్యాక్‌గ్రౌండ్ మొత్తం గూడా. సో, ఆ సీన్ అక్కడే దెబ్బైపోయింది. ఇప్పుడంతెందుకు ఇప్పుడు 'ఆచార్యలో' ఇప్పుడు చిరంజీవి గారు అలా నడుస్తూ ఉంటే, రామ్ చరణ్ గారు నీళ్లు తాగుతూ ఉంటే, ఇప్పుడు 2 పులులు అక్కడ ఒక చిన్న పులి నీళ్లు తాగుతుంటే, పెద్ద పులి అటు ఇటు తిరుగుతున్నట్టు ఒక షాట్ ఉంటది. ఆ షాట్ నెక్స్ట్ లెవెల్ అది. సో, బేసిక్‌గా దాంట్లో కూడా కొన్నున్నాయి. కొన్ని మంచి సీన్సే ఉన్నాయి. అవి ఎలివేట్ కాలే. ఎలివేట్ కాకపోవడానికి రీజన్ ఎవరు అంటే మణిశర్మ గారని నా గట్టి ఫీలింగ్. ఎందుకంటే డెఫినిట్‌గా దాన్ని ఎలివేట్ చేయొచ్చు. అట్లా గాకుండా. బట్ అది అలా కుదిరింది. అలా అయిపోయింది. ఏమో అట్లా జరిగిపోయింది. ఆ మ్యూజిక్ అనేది దెబ్బయిపోయింది. ఈసారి అలా జరగదు. అనిరుద్ మ్యూజిక్ ఈజ్ ఎక్స్‌ట్రార్డినరీ. సో, డెఫినిట్‌గా ఇప్పటివరకు వచ్చిన మ్యూజిక్స్ అన్నీ గూడా టాప్ నాచ్ ఉన్నాయి. నిన్న ట్రైలర్‌లో మ్యూజిక్ కొంతమందికి నచ్చలేదన్నారు గానీ, డెఫినిట్‌గా దాన్ని మ్యూజిక్‌ని మాత్రమే వింటూ ఫోకస్ చేస్తే, మీరు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని విని మ్యూజిక్‌ని ఫోకస్ చేస్తే అంటే ఇప్పుడు మనకి మొబైల్స్‌లో తక్కువొస్తది కదా! థియేటర్స్‌లో ఎక్కువొస్తది. సో, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వింటే అదొక క్లారిటీ ఉంటది. అంటే ఆ మ్యూజిక్ ఎలా వదిలాడు? అంటే ఒక క్లారిటీ, ఒక విజన్‌తో వదిలాడు ఆ మ్యూజిక్. ఆ ట్రైలర్‌కి ఎలా కావాలో అలా ఇచ్చాడు. ఎక్కడ ఎలా కావాలో అలా ఇచ్చాడనమాట. సో, డెఫినిట్‌గా ఆ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అనేది ఆ లాస్ట్‌లో వచ్చిన మ్యూజిక్‌ని బట్టి అర్థమైపోతుంది. అది ఏ రకంగా అనేది మరి తెలీదు. అది 'సైఫ్' నుంచా, 'ఎన్టీఆర్' గారి నుంచా అనేది క్లారిటీ లేదు. డెఫినిట్‌గా 2 వైపుల నుంచి ఉండొచ్చు. 'ఎన్టీఆర్' గారి సైడ్ నుంచి పక్కా ఉంటది. మేబీ 'సైఫ్' సైడ్ నుంచి కూడా ఉండొచ్చేమో. మైట్ బి. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ దట్. సో, అట్లా అనమాట. సో, డెఫినిట్‌గా కంప్లీట్‌గా డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ వరల్డ్ అండ్ ఆ విజువల్స్ గాని, ఆ వీఎఫ్ఎక్స్ గాని, ఆ సాంగ్స్ గాని అన్నీ కూడా చాలా డిఫరెంట్ లెవెల్‌లో ఉన్నాయి. సో, 'ఆచార్య', 'దేవర' ఒకటే అంటే నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా 'దేవర' ఈస్ వెరీ మచ్ డిఫరెంట్ దాన్ 'ఆచార్య' అని నా ఫీల్. సో, మరి మీరేమనుకుంటున్నారు? నేను చెప్పిన వాటితో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిల్. అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.